చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఏంటలా చూస్తున్నా? నీ కళ్ళల్లో నా కళ్ళల ప్రపంచం కనపడుతుంది. కలల ప్రపంచమా? అవును. అంతేగాని నా ఇష్టాలు నీకు కనిపించట్లేదా? నన్నెందుకు ఇష్టపడుతున్నావు? నాలో నీకేం నచ్చింది? నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? ఎంత అమాయకురాలువేంటే? నా లైఫ్ ఏంటో నాకే తెలీదు. నాకు తెలుసు కదా. నా మీద అంత నమ్మకమా? నీతో నా జీవితం ముడిపడుంది. మీ వాళ్ళు ఒప్పుకోపోతే? తప్పుకుంటాను. నానుండా? వాళ్ళ నుండి. నీలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా? నీ ముందే ఉన్నానుగా. సూపర్ జానకి. ఈ డైలాగ్స్ చెప్పడానికి ఆ బొంబాయి బొమ్మలు ఒక రోజు తీసుకుంటున్నారు. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు విత్ ఎక్స్ప్రెషన్స్? అంతా నీ సావాసం బాబు. ముందు కాఫీ చెప్పు. రే చిట్టి, 2 కాఫీ. మేడంకి లైట్ మీకు స్ట్రాంగ్ 2 minutes. ఇంకేంటి? పవన్ ఎక్కడా? వాడా? అడుగు, మాటల్లోనే వస్తున్నాడు. ఏమైంది డైరెక్టర్ గారు? అసలు మనకి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్ట్గా డైరెక్టర్ అవడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమైందిరా. అరే, ప్రతి విషయానికి ఇంత టెన్షన్ పడిపోతే ఎలా? ముందు మన టాలెంట్ని నమ్ముకోవాలి. అది రుజువయ్యాక దాన్ని నమ్ముకోవాలి. వారేవా, ఏం ఫిలాసఫీ చెప్పావు? ఉన్నదే చెప్పానుగా. అబ్బో, ఇది మాకు తెలియదు. మరి మనకు నిజాలు వంట పట్టవు కదా. టీ తీసుకురారా. కాదా డీడీఏ డైరెక్టర్ గారు? నీకు కూడా కామెడీ అయిపోయిందంటరా. ఇదిగో 2000 రూపీస్ నోట్. ఏంట్రా అలా చూస్తున్నావు? సెల్లే నోటో సెట్ ప్రాపర్టీ అని చూస్తున్నానండి. నువ్వు కూడా మొదలు పెట్టేస్తావరా? మీకు ఇలా చెప్తున్నానని మీరేమనుకోకండి. ఈ నోటు లాంటిదే మీ సినిమా వాళ్ళ జీవితం. ఏ రోజు ఎవరి దగ్గర ఉంటుందో ఎవరికీ తెలియదు. మీ ప్రయత్నం మాత్రం ఆపకండి. నా అనుభవంతో చెప్తున్నాను. నువ్వు ఇంకా సూపర్ రా. మనకన్నా సినిమా మీద తనకి క్లారిటీ ఎక్కువ. మనలాంటి వాళ్ళు ఎంతమంది చూసి ఉంటాడు ఆడెక్కడ? మీరేం కంగారు పడకండి, మీ టైం స్టార్ట్ అయిపోద్ది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, నువ్వు స్టార్ట్ అవ్వు. చాలు కూర్చో. ప్రతిరోజు టైం స్టార్ట్ అవుతుందని మనం స్టార్ట్ అవుతున్నాం, కానీ స్టార్ట్ అయిందా? లేదే. ఎందుకు నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఒకసారికి ఎక్స్ట్రా విషయం ఎక్కువ, ఎక్స్ప్రెషన్ తక్కువ. సబ్జెక్ట్ మొత్తం ఒకటేసారి చెప్పాలన్నాడు విత్ డైలాగ్స్. గప్పుడు ఆడికి నచ్చితే ప్రొడ్యూసర్ పరిచయం చేస్తా అన్నాడు. ఇంతకీ వాడేంటి అక్కడ? ప్రొడ్యూసర్ గాడి బామ్మర్ది. అసలు కంటే కొసర్లు ఎక్కువైపోయారు ఈ మధ్య. కరెక్టే. ముందు మీ ముగ్గురు ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడం మానేసి మీ ప్రయత్నం మీరు చేయండి. ఫలితం దానంతట అదే వస్తుంది. ప్రతిరోజు అదే పని చేస్తున్నాం. చెయ్యాలి, అప్పుడే కదా రిజల్ట్ వచ్చేది. వాడు అలాగే అంటాడు కానీ ఇంతకీ నీ విషయం ఎంతవరకు వచ్చింది? ఏదైనా ఈవెంట్ కమిట్ అయ్యావా? ఇందాకే కాల్ వచ్చింది, ఆఫీస్కి రమ్మన్నారు. వాడాతో టైపు, ఎక్కువ వాగుతాడు. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. నీకు అభ్యంతరం లేకపోతే మేము కూడా వస్తాం. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదిలేసుకోవాలి? ఎరా వెళ్దాం. వైనా అబ్బో, ఆఫీస్ మంచి రిచ్గానే ఉన్నది. పేమెంట్ అవుతా. బిగ్ ఈవెంట్, స్మాల్ పేమెంట్. ఏమ్రా, మనకు అందరికి ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు. లోపల ఎవరైనా ఉన్నారా సార్? ఎక్కడి నుంచి వచ్చారు సార్? పోలవరంకి వెళ్ళి వచ్చినాం సార్. లోపల ఉన్నది అమిత్ షానా? ఏ ఇక్కడ మేమంతా జనసేన. ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీసర్. ఇక్కడ ఓన్లీ మా పీకే రావు గారు మాత్రమే ఉంటారు. అబ్బో, పేరు బాగానే ఉంది. ఏం పీకుతారు మీ పీకే సార్? మేము వచ్చినా చెప్పుకో. ఏమని చెప్పాలి? ఈవెంట్ కోసమా పేమెంట్ కోసమా? పోయి మీ సార్కి ఈవెంట్ కోసం జానకి మేడం వచ్చిందని చెప్పు. ఓకే సార్. ఎస్ పీకే రావు స్పీకింగ్. సార్ వెయిట్ 1 minute. ఏంటి? మీకోసం జానకి మేడం గారు వచ్చారు సార్. రమ్మను. ఓకే సార్. హలో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సల్మాన్ ఖాన్ పెళ్లికి ప్రభాస్ పెళ్లికి మనమే ఈవెంట్స్ ఒప్పుకున్నాం. మేడం సార్ రమ్మంటున్నారు. వస్తున్నా అన్నాడు. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కమ్ అండ్ టాక్ ఇన్ మై ఆఫీస్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ జానకి. నమస్కారం సార్. నమస్కారం. ప్లీజ్ బి సీటెడ్. నమస్తే సార్. జానకి, సార్. వీళ్ళెవరు? తను శ్రీరామ్, హాయ్ సార్. కాబోయే హీరో. ఇతను పవన్, కాబోయే డైరెక్టర్. Nice. ఇతను సత్యబాబు, కాబోయే కమేడియనా? ఏ కాదు సార్, ఐఎమ్ సత్యబాబు, కో డైరెక్టర్. అంటే ఇంకో డైరెక్టర్ అన్నమాట. అన్నమాట ఏమన్నా సార్? ఉన్నమాటే. అలాగా. జానకి, వీళ్ళకి ఈవెంట్కి సంబంధం ఏంటి? వీళ్ళు వెళ్లాల్సింది సినిమా ఆఫీస్ కదా. సార్, మేమంతా ఫ్రెండ్స్ సార్. ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసే షేర్ చేసుకుంటాం. అవును సార్.
అంటే ఈవెంట్ కూడా షేర్ చేసుకుంటారా లేక పేమెంట్ మాత్రమే షేర్ చేసుకుంటారా? సార్ మీరు ఛాయిస్ అది కూడా షేర్ చేసుకుంటాం సార్. సార్ వీడు కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ, ఏమనుకోకండి. కనబడుతూనే ఉంది. చాయే కదా తెప్పిస్తా లేవయ్యా. అక్కర్లేదు సార్, ముందు మనం మ్యాటర్ ఏంటో మాట్లాడుకుందామా? ఇంతకీ ఈవెంట్ ఏంటి? ఎవరు కావాలి? ఎక్కడ చేయాలి? మ్యారేజ్ ఫంక్షన్ అమ్మా. ఈ మధ్య వాళ్ళ లెవెల్ బయటకు తెలియచేయడానికి పెళ్లిలో కట్నం తక్కువ కలరింగ్ ఎక్కువ ఇస్తున్నారు. ఓ రిచ్ ఈవెంట్ చెయ్యాలరా. ఈవెంట్ ఎరగదీసేద్దాం సార్. మీరేం ఆలోచించకండి సార్, చింపేద్దాం. సాంగ్స్, డాన్స్, కామెడీ స్కిట్స్ అని హోరెత్తిచ్చేద్దాం. గుడ్. జానకి నీకు తెలుసు కదా మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి. ఈవెంట్ అదిరిపోవాలి. సార్ మా జానకి కొత్త ఏం కాదు సార్, ఈవెంట్ ఇరగదిత్తది. సార్ ఏంటి ఆలోచిస్తున్నారు? అదే జానకి, పేమెంట్ గురించి మాట్లాడుకోవాలి కదా. పర్లేదు సార్, పేమెంట్ గురించి కదా చెప్పండి సార్. జానకి ఇతను కొబ్బరి బండంలో చాలా ఎగస్టాల్ చేస్తాడు. ముందు ఇతను బయటకు పంపించావు. మీరు కొంచెం బయటకు వెళ్ళి కూర్చోండి, నేను మాట్లాడుస్తాను. సార్ నాదో చిన్న డౌట్ సార్. ఏంటి? కలర్ మీరు హెయిర్ కి వేస్తారా, ఫేస్ కి వేస్తారా అని. పాదాలకు వేస్తాను. సార్ ఈవెంట్ డేట్? ఏ పరిశాన్ చెప్తాడు గడవలే గళ్ళకున్నాడు ఏంద్రా. లోపల బిల్డప్ చూస్తుంటే పేమెంట్ బాగుండేలా ఉందిరా. అంత సీన్ లేదు. ఏ వాడు చిల్లర లెక్కున్నాడు రా, పైసలు తీసేటట్లేడు. ఎలా చెప్తున్నావు? అరే మన లోపల పోయినావా, కనీసం ఫ్యాన్ వేలు చాయ్ బొట్టు కూడా ఇలే. Janaki, carefully observe what I am saying. Yes, sir. This Sir. event is more important you and me. పేమెంట్ గురించి నువ్వు ప్రాబ్లం పడకు. 50,000 అడ్వాన్స్ సార్? నో, ఫుల్ పేమెంట్. ఏంటి షాక్ అయ్యావా? ఒరే మంచి మంచి ఈవెంట్స్ తర్వాత వస్తాయిరా, అప్పుడు ఇంకా పెద్ద అమౌంట్ మనం తీసుకోవచ్చు. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏంటి, ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చాడా? పదండి వెళ్ళిపోదాం. ఏమైంది? మొత్తం ఈవెంట్ 50,000లో అయిపోవాలంట. ఎలా? పదండి. నేను అప్పుడే అనుకున్నాను. ఏయ్ ఆగండి, మనం ఈవెంట్ చేస్తున్నాం. ఎలా? అరే టెన్షన్ పడకండి, గాబర కాకండి. ఆడేమన్నాడు? మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి. లాంటి వాళ్ళనే తీసుకొద్దాం. 25,000లో ఈవెంట్ మొత్తం అయిపోతుంది. 25,000 మనకు మిగులుతుంది. ఒక్క నిమిషం ఆగుండ్రా, ఇక్కడ ఏం రాసి పెట్టిండ్రా? బిగ్ ఈవెంట్ స్మాల్ పేమెంట్. ఇది తిప్పేద్దాం. బిగ్ పేమెంట్ స్మాల్ ఈవెంట్ అంతే. సూపర్ రా నువ్వు. లోపలికి వెళ్ళి అడ్వాన్స్ తీసుకో చెప్తా. వెళ్ళవమ్మ వెళ్ళు. నా శిష్యుడు అనిపించుకున్నావురా నువ్వు. థ్యాంక్ యూ గురువా. నమస్తే సార్. నమస్తే. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, ఏం సమాధానం చెప్పమంటావు? మీరు ఉండండి, ఫైనాన్స్ వస్తున్నట్టు. పదండి. హలో, ముగ్గురు ప్రొడ్యూసర్ల దగ్గర మా డైరెక్టర్తో సైన్ చేయించాను. హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? మనీషా కొయిరాలా, మేనకోడలు. 10-20 లక్షలు అంటే కుదరదండి. ఆహా, అన్న మంచి ఓ పని చేయండి, ప్రజెంట్స్ అని వేసుకోండి. అలాగే. ఎవరన్నా? మన ఫైనాన్సర్ రత్నయ్య గారు. అవునా? నేను అన్ని చూసుకుంటానంటే వెండే, మీరు ఇక్కడ ఉన్నారని కూడా చెప్పా, అయినా వెండో. ఎవరివిడే? సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చి. ఆవిడకి ఇంట్రెస్టా, ఆవిడ మీద మీకు ఇంట్రెస్టా? సినిమా మీదే ఇంట్రెస్ట్ అన్న. ఓకే ఓకే, మీకు అంత ఇంట్రెస్ట్ అమ్మా? అవునండి. మీకు విషయం తెలుసా, మన ఫైనాన్సర్ రమేష్ గారు ఫైనాన్స్ వద్దంటే ఒప్పుకోడే, మీ దగ్గర డబ్బులు ఉంచండి అంటాడు. మరి నా సంగతి ఏందన్నా? సినిమా తీయాలని వచ్చినా, పైసలు తెచ్చినా, అందులో మంచి రోల్ వేయాలని వచ్చినా, ఇదిగో ఈ 10 ఉంచు. ఈ 10 సరిపోద్ది సార్, ఇది మా డైరెక్టర్ ఇవ్వడానికే సరిపోదు. నేను హీరోకి ఏం ఇవ్వాలి, సినిమా ఏం తీయాలి? మళ్ళీ ఇస్తా అన్నా, నువ్వు ఫిగర్ కాకన్నా. ఈ సినిమా మనం పక్కా చేస్తున్నాం. ఓ, ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా? ఏందన్నా? మీది పోతే నాకేంటి. మొత్తం వద్దా? మొత్తం ఎందుకు పోద్దండి, అదొక టైటిల్ అంతే. మొత్తం నేను చూసుకుంటాను కదా, మీరు హ్యాపీగా వెళ్ళండి. అయితే ఓకే. ఈమె సంగతి ఆవిడ వాట్సాప్ టచ్లో ఉంటారులేండి, నేను చూసుకుంటాను. జర గట్టిగా చూసుకో. గట్టిగానే చూసుకుంటాను, ఆవిడ గట్టిగా ఉందిగా. లేదమ్మా, ప్లీజ్ బావా, నేను చెప్పేది విను. ఇంకొన్ని రోజుల్లో నేనే మీ దగ్గరికి వస్తా. ఇప్పుడిప్పుడే కొంచెం వర్కౌట్ అవుతుంది. సరే, నేను తర్వాత మాట్లాడతా, ఉంటా. అరే
రారా రారా దగ్గరకు రారా నా పక్కన కూర్చో. ఫోన్లో ఎవర్రా? ఇంకెవరు? ఇంటి దగ్గర నుండిరా. ఇదంతా కాదురా, మనం నమ్ముకున్న వాళ్ళకి, మనతో ప్రయాణిస్తున్న వాళ్ళకి మనం అంటే ఏంటో చూపించాలి. పాపం వాళ్ళు మన మీదే ఆశలు పెట్టుకున్నారా. ఎక్కువ ఆలోచించకండిరా, మనకంటూ ఓ రోజు వస్తుంది, ఆ రోజు మనం ఏంటో ప్రూవ్ చేసుకున్నాం. ఆశయంగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుందిరా. అబ్బో, మందు ముందుంటే మాటలు కోటలు దాడతాయే. ఇదంతా కాదురా, మన నెక్స్ట్ స్టెప్ అదిరిపోవాలి. ఆగు, స్టెప్ అదిరిపోవాలి అంతే కదా. ఏయ్ దింతా కథ కథ దింతా కథ. ఆపరా, వాడన్నది మనం ఒక స్టెప్ ముందుకేయాలని. మా ముందు నిన్ను స్టెప్పులేమని కాదు, మనం చేస్తున్న ప్రయత్నంలో పాలు పంచుకొని మన లైఫ్ బాగుండాలని కోరుకునే మన సిస్టర్ లైఫ్ బాగుండాలిరా. మన సిస్టర్ ఎవర్రా? హలో, సారీ సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మన సిస్టర్ కాదు, మా ఇద్దరు కమ్మాయి సిస్టర్ జానకమ్మ. అబ్బా అబ్బా నీ సిగ్గు, అబ్బా తాగరా పెగ్గు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. లక్ష్మీ సరస్వతులనిచ్చావు. వాళ్ళిద్దరెప్పుడు కలకలలాడుతూ నా కళ్ళ ముందే ఉండేలా చూడు. వాళ్ళకెప్పుడు ఏ లోటు రాకుండా చూడు తల్లి. రండమ్మా. అలా కూర్చోండి. ఏమైంది నాన్న? నువ్వెప్పుడు మేం బాగుండాలని కోరుకుంటావు. నీలోనే నువ్వు మా గురించి ఆలోచిస్తుంటావు. ఎందుకు నాన్న? మాతో చెప్పొచ్చు కదా. ఆడపిల్లల తండ్రి అన్నీ బయటికి చెప్పుకోలేడమ్మా. తనలో తాను వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్ప. చెప్పపోతే ఎలా తెలుస్తుందన్నా? తెలుసుకునే వయస్సు కాదేనిది. ముందు నీ చదువు పూర్తి చేయి. అంటే చదివిపోగానే ఉద్యోగాలు వెట్లు పడాలా? అదంతా నా వల్ల కాదు. దీనికున్నంత ఓపిక నాకు లేదు. చూడు నాన్న ఇదేమంటుందో. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని వర్క్ చేస్తున్నాను అంతే. మీరు వద్దంటే మానేస్తాను. అబ్బే, ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా కూర్చోకూడదమ్మా. ఎవరి ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి. నువ్వేదో సంపాదించి పెడతావని కాదు నిన్ను బయటికి పంపిస్తుంది. నా కూతురు ఏదైనా సాధిస్తుందని నమ్మకంతో. థ్యాంక్ యూ నాన్న. అయితే రేపటి నుంచి నేను ట్రై చేస్తానన్నా. గుడ్. మీరు అమ్మాయిలు కాదే, ఆ అబ్బాయిలకు ఏమీ తీసిపోని విధంగా మీరు ఎదగాలి, బ్రతకాలి. అది నా ఆశ. బాగుంది, అలాగే పెంచండి. దీనిలాగే అది రోడ్ల మీద తిరిగొస్తే ఇక మన సంసారం గురించి ఇంకా బాగా మాట్లాడుకుంటారు. ఇప్పటికి మాట్లాడుకుంటుంది చాలదన్నట్టు. చూడు రాజేశ్వరి, ఎవరో ఏదో అంటారని మనం పెరగలేదు. ఎవరో ఏదో అనుకుంటారని మనం పెళ్లి చేసుకోలేదు. అలాగే ఎవరో ఏదో అంటారని అనుకుంటారని మనం మన పిల్లల్ని పెంచకూడదు. కొన్ని మనం చూడాలి, కొన్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. అలా వదిలేబట్టే ఇది ఇలా తయారైంది. రేపు అది కూడా దీనిలాగే తయారవుతుంది. అది కాదే. నీ గొడవ ఏంటి? ఇప్పుడు ఏమైందని? ఎందుకు అలా అంటున్నావు? నేనన్నది దాన్ని, నిన్ను కాదు. ఎవరినన్నా ఒకటే. అబ్బా నువ్వు ఊరుకోవే. అమ్మాయి కదా, అంటే ఏమైంది? వదిలే. దాన్ని చూసి నేర్చుకో. ఇప్పటి వరకు నేర్చుకుంది చాలండి, మళ్ళీ అదెందుకు దీనికి నేర్పడం? అది ఇది అని వేరు చేసి మాట్లాడతావంటే వాళ్ళిద్దరు మన కూతురులే కదా. ఇది నా కూతురు కాదుగా. అందుకే దీనికి వాళ్ళమ్మ బుద్ధులు వచ్చాయి. అవునే, వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి. అదే నీ అక్క బుద్ధులు. నీ బుద్ధులు వచ్చుంటే నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు. ప్రతి విషయంలోనూ ఏదో ఓ విధంగా దాన్ని ఏదో ఒకటి అనకపోతే నీకు కడుపు నిండదు. అసలు ఇదంతా నీ వల్ల. అనవసరంగా అమ్మని తిట్టించావు. నువ్వు నా కడుపును పుట్టి నాకు అత్తలే లోటు తీరుస్తున్నావు. ఏకంత వేళ ఈ ఎండల్లో ఎంత బాగుందో ఈ కొండల్లో.
ఏకాంత వేళ ఈ ఎండల్లో ఎంత బాగుందో ఈ కొండల్లో. ప్రశాంతంగా ఉంటుందనే కదా మనం ఇక్కడికి వచ్చేది. ముందు నువ్వు ఆ మూడులోంచి బయటికి రా. అది కాదు శ్రీరామ్, ఇంట్లో అంతా ఓకే, అన్నీ ఓకే, ఒక పెన్ని తప్ప. నన్ను ఏదో విషయంలో ఏదో రకంగా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అందరూ ఒకలాగే ఉంటారా? మీ అమ్మగారు ఉంటే అనరా? అయినా మీ నాన్నగారు మీ చెల్లి సపోర్ట్ నీకేగా, పట్టించుకోకు. అరే నా సపోర్ట్ కూడా నీకేగా, కొంచెం నవ్వు నవ్వు తల్లి నవ్వు. ఏకాంత వేళ రే ఫ్రెండ్ రా. మేము ఫ్రెండ్స్ రా. మూడులోకి తీసుకొచ్చేసినావు. రే ఏంట్రా నువ్వు? అలాంటిదేం లేదు. పవన్ చెప్పు. అబ్బా చెప్పు చెప్పు చెప్పంట. ఏం లేదు దానికి వచ్చినా. ఊరుకోండ్రా. నిన్ను ఏంటిది ఏంటిది? రెడీ 1 2 3 4 5 6 7 8. Now the second exercise. Follow me. 1 2 3 4 5 6. Now the third last one. Come on. 1 2 3 4 5 6 7 8 9. This is not counted. This is not counted. Sorry. మేమంతా కిందుంటే పైకొచ్చి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి ఆలోచిస్తున్నాను, మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని. బాధపడకండి. పాలు తాగు. వద్దు, మీకు ఇంతవరకు ఏమీ చేయలేకపోయానని చాలా ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవ్వకండి. అలా అని కాదు, ఒక మంచి సినిమా చేయాలంటే కనీసం ఓ మంచి డైరెక్టర్ కావాలి. అవును. ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఓ మంచి కారు లేదు, ఎప్పుడూ క్యాబ్లో వెళ్లాల్సి వస్తుంది. అసలు ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచిస్తున్నాను. కారే కదా, కొనేద్దాం. రేపే కొనేద్దాం. అవునా? మనమే తిరుగుతాం కదా. ఒక మంచి డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తోటి సూపర్ సినిమా తీసి బ్రహ్మాండమైన ఇంద్రభవనం లాంటి ఒక బిల్డింగ్ కొనేసి అందులో మనం ఉండిపోతామే. అవును కదా? అమ్మని. అరే పవన్, మన రామ్ గారు డైరెక్షన్ చేస్తున్నట్రా, చూసినా? ఏ రామ్ గడ్రా? అరే మన పాత ఆఫీసులో ఆఫీస్ బాయ్ ఉన్నాడు కదా, చివరికి ఆడు కూడా డైరెక్షన్ చేస్తాడు. ఆడు కూడా అంటావు ఏంట్రా? వాడు టాలెంట్ కి ఎవడో కనెక్ట్ అయ్యాడు, డైరెక్టర్ అయ్యాడు. నాకు విషయం అర్థమైంది. మనం నూతిలో కప్పల్లా మన సర్కిల్లోనే మనం ప్రయత్నిస్తున్నాం. మనకు కూడా డైరెక్షన్ ఛాన్స్ రావాలి అంటే మనం కూడా బయట సర్కిల్లో ప్రయత్నించాలి. 87 ఆగు. రా బాబు రా 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 రా, నీ గురించి అనుకుంటాను. ఎందుకో? అరే మా సార్ ఒక డైరెక్ట్ అయినరు, మమ్మల్ని ఎట్లా పెట్టుకోడు కాబట్టి నువ్వు వెళ్తానంటే చెప్పి నెంబర్ ఇస్తాం. సరే కానీ దరిద్రుడా, ఇప్పుడే కదరా వాడు వీడు అన్నావు, ఇప్పుడు గౌరవం ఎలా వచ్చిందిరా? అరే వాడు ఇప్పుడు డైరెక్టర్ అయిండు, గౌరవిస్తున్నావు. ఇవన్నీ ఫీల్డ్ లో కామన్ రా భాయ్. కాబోయే డైరెక్టర్ కి ఇవ్వని గౌరవం ఆడికెలా ఇస్తున్నావురా? అరే నువ్వు కూడా డైరెక్టర్ రా భాయ్, నీకు కూడా ఇస్తాం. అంటే నీ ఉద్దేశంలో నేను అరే ఎన్నిసార్లు సతాయిస్తావురా? రే ఇదంతా కాదురా, ముందు మనం సెటిల్ అవ్వాలంటే మనల్ని ఎవడో ఒకటి నమ్మాలి. వాడి దగ్గర బాగా డబ్బు ఉండాలి. వాడి వల్ల మన జాతకమైనా మారిపోవాలి, లేదా మన వల్ల వాడి జాతకమైనా మారిపోవాలి. దొరుకుతాడురా, ఎవడో ఒకడు దొరుకుతాడు. బ్యూటిఫుల్, చాలా బాగుంది. నీకు విషయం తెలుసా? మనీ షీ లేకపోతే మనిషే లేడు. నిజం, అక్షరాల. ధనం మూలం ఇదం జగత్. దీని మీదే ఆధారపడి ఉంది యావత్తు. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఎప్పుడు ఎవడికి దక్కుతుందో, ఎవడికి దూరం అవుతుందో, ఎవడికి దగ్గరవుతుందో అంతా దీని దయ. ఇదంతా పైవాడి దయ, పరమేశుడిదేనయ్యా, పరమేశుడి దయ. శివోహం. శివోహం, శివోహం.
హలో హలో హలో, మీరేనా? నేనే. నువ్వేనా? నేనే. మీరేనా? యా. యా ఏంటి? నీ పేరు? నా పేరు అనసూయ. అనసూయ. ఎక్కడున్నారు? నువ్వేడున్నావమ్మా? నేను ఇక్కడే ఉన్నాను. మీరెక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావనో నేను అక్కడే ఉన్నా. మరి నువ్వు? అక్కడెవడో చాండాల బట్టి ముఖం వసిపోయినట్టు ఒకడున్నాడు. తప్ప నువ్వు కనపడట్లేదేంటి? ఇక్కడ మోహవాసనుడా? ఈడ నేను తప్ప ఎవరు లేడు కదా. అది మీరేనమాట. నేను నువ్వెక్కడా? అబ్బా ఇటు చూడండి. ఏంటమ్మా? ఎడం చేతి పక్క. రండి. ఏంటలా చూస్తున్నారు? వెనక ముందు చూస్తుంటే. అది సరే గాని ముందు విషయం చెప్పండి. మావాడి క్యారెక్టర్ గురించి చెప్పుంటాడుగా. క్యారెట్ బీట్రూట్లు అవన్నీ ఎందుకులే గాని పేమెంట్ ప్లేస్ చెప్పండి. పేమెంటే కదా. క్యాష్ లేదు, పేటిఎం ఉందా నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతా? లేదు. అబ్బా పోనీ అకౌంట్ నెంబర్ ఉంటే చెప్తావా? నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా. అవేమీ లేవు గాని మాదంతా డైరెక్ట్ డీలింగ్సే. పీపీ. అంత మాట అనిసినైంది. నీకు ఎలాగర్థమైందో గాని పీపీ అంటే పైసలుంటేనే పని అవుతుందని. ఇలాగా అందాక నిమ్మకాయ పిసుక్కో. నువ్వు పదా. వెళ్ళిపోతుంది అనసూయ. బాయ్. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది. అనసూయ నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది. మటన్ మల్లె పూలతోటి మా పటేళ్లకు ఇంటికొస్తే చల్ అనసూయ వెళ్ళిపోతుంది. దాని అనకమలు పడి పోలేకపోయా యాబ్ రాసిన ఇలా. అయినా నువ్వు వెరిమోహం వేసుకుని అలా చూస్తావేంట్రా? దారిలో ఎవడ తగిలితే వేసి వచ్చినట్టున్నాడు యాదవ. ఎలా పాల లేకుండా ఏలపాట ఏంట్రా? మీకు గట్ల అనిపించిందా? వేలం పాట పాడడానికి సంత లేదు, చీటీ పాట పాడడానికి కట్టలేదు, సోలో పాట పాడడానికి పెట్టలేదురా. సోలో ఎందుకు? ఆ శంకరన్న దగ్గర ఉంది జామ్ పకోడి, దాంతో డ్యూయట్ పెట్టుకో. మనకున్నది ఆ శంకరన్న ఒకటే. అక్కడ కూడా గోకావనుకో ఉన్నది కూడా ఊడిపోద్ది. అదేం లేదురా, శంకరన్న మనం శంకరన్న ఏదైనా చేంజ్ కావాలి. చేంజ్ ఇదిగో చేంజ్. ఈ చేంజ్ కదరా బాకో. చూసుకోరా కోకో. ఎవడిడు? ఆర్కే అని పెద్ద తోపంట, వాడికి సినిమా తీసినట్టే మహా ఊపంట. అయితే మనకేంటంట? అర్థమయ్యేలా చెప్పరా. అరే వాడికి మస్తు వీక్నెస్లు ఉన్నాయంట. అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నాం అనుకో, ఓ పని అయిపోతుంది, వీడు డైరెక్టర్ అయిపోతాడు. రోజు మీరు సిద్ధం అవడం మేము సిద్ధం అవడం, శృంగారం సింగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో. ఓసిరా పిచ్చి గోపికిల్లారా, మన దగ్గరకు వచ్చే ప్రతి ఓడు మనల్నే మింగలని చూస్తున్నాడు, కానీ మింగలేకపోతున్నాడు. ఇంకేముంది వాళ్ళ కొత్త రైడర్ వస్తున్నాడు కదా, ఇక చూడండి మీ మేకప్ కి నా పికప్ కి యాభే ఉండదు. ఆహా, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నాయన్నీ అమ్ముకొని మేమంతా ఇక్కడే ఉన్నాం. మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోను రకుల్ ప్రీత్ సింగ్ తోను ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం. నీలోనే ఒక రకుల్, నీలోనే ఒక అనుష్క ఉంది, నీలోనే ఒక తమన్ ఉంది. ఇవాళ వస్తున్నాడు డైరెక్టర్. అబ్బా ఇక అటు చూసుకుంటాడులే, కొంచెం ఓపిక పట్టిందే. ఏంట్రా వీడు ఇంకా రాలేదు? టైం చూస్తే 10 అవుతుంది. వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఇలా అయితే ఎలా రా? అరే వస్తాడులేరా 10 నిమిషాల్లో. గుడికి వెళ్తానా అని చెప్పిండు, ఎందుకు కంగారు పడుతున్నావు? బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. బృందావనమిది
రాధా ఈసున సూయలు అందరి అందము ఆనందములే. అయిపోయింది, ఇక సినిమా మొదలు పెడతాం. ఆగదిక ఓపిక. ఆ ఓపిక అదే నీ సిన్సియారిటీ స్వీట్ పెట్ట. దానికే నా స్వీటు నాకు పెట్టరా? అందరికి పెడతా. డైరెక్టర్ వస్తున్నాడు కదా, అయితే మిమ్మల్ని వదిలేసి వదిలేసేయ్. ఆ డైరెక్టర్ అసలే సినిమా ఫీల్డ్ కొత్త, మీ దెబ్బ చచ్చుకుంటాడు. రేయ్ ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? ఏంట్రా అలా అంటావు? 5 నిమిషాలు ముందే వచ్చా చూసుకో. మరి జానకిని ఎందుకు తీసుకొచ్చావురా? ఏ ఇలా వెళ్తున్నా అంటే తను వస్తుంది, తీసుకొచ్చా. ఏం పవన్, నేను రాకూడదా? ఏదైనా ఎక్కడికైనా మనందరం కలిసి వెళ్తున్నాం కదా అని వచ్చాను. నేను అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళండి. అది కాదు జానకి, ఈ ఆఫీస్ గురించి చాలా విన్నాను, నువ్వెందుకా అని. అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా. అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్తాం, ఎక్కువ నష్టపెట్టడు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? పదండి. సరే ఓకే, ఫాలో మీ. దర్శకుడు వస్తున్నాడు, అందరూ దండం పెట్టండి, అందరూ దండం పెట్టండి. దర్శకుడు వస్తున్నాడు, సినిమా మొదలైపోతుంది, అందరూ దండం. దగ్గర నమస్కారం అండి. నమస్కారం, రండి రండి రండి. నమస్తే సార్. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇందులో సార్ నా పేరు పవన్, డైరెక్టర్ని. తను శ్రీరామ్, హీరో. బాగున్నాడు బాగున్నాడు, అచ్చు నాలుగు అందంగా ఉన్నాడు కదా. కో డైరెక్టర్ సత్య. మరి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఈమె జానకి, స్క్రీన్ ప్లే రైటర్. బాగుంది, అదే మీ కాంబినేషన్. అయితే ఇక కథలోకి వెళ్దాం పదండి. ఎక్కడికి? అదే వెళ్దామన్నా. నేను చెప్పింది కథలోకి, గదిలోకి కాదు. మా వాడికి కొంచెం స్పీడ్ ఎక్కువ సార్. కో డైరెక్టర్ కదా, ఇలా చెప్తే వాళ్ళు అలా అల్లుకుపోతారు. అడ్డదిడ్డంగా పోతే అర్ధాంతరంగా పోతాడు. సర్లే, ఇంతకుముందు ఏం చేశారు? ఇడ్లీ పూరి చేశాను సార్. పొంగల్ దొరకలేదా? నేను అడిగింది ఇంతకుముందు ఏ సినిమా చేశారని. వీడు కొంచెం తింగరోళ్ళనే ఉన్నాడు. కనిపెట్టినట్టున్నాడు. ఇప్పుడు నేను కథ మొదలు పెడతా. సార్, మీరు కథ చెప్పడం ఏంటి? ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే మా దగ్గర 4 కథలు రెడీగా ఉన్నాయి సార్, విత్ డైలాగ్ వెర్షన్. అందులో మీకు ఒకటి అయితే కరెక్ట్ సరిపోతా సార్. అంటే మీ పోటాళ్ళు వచ్చి 4 కథలు చెప్తే ఆ 4 కథలు కలిపి ఒక కథ తయారు చేశా. చెప్తాను, బాగుంటే వాడుకోండి. వాడుకోమంటే మొత్తం వాడేసుకొని సార్. దీంతోనే చంపేస్తాను రై. సైలెంట్ కూసా. కథ మొదలు పెడతానే. చిమ్మ చీకటి, జోరున వర్షం. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి మీద నుంచి ఒక రైలు వస్తుంది. బ్రిడ్జి కూలిపోయింది, బోగిలు మొత్తం దాంట్లో పడిపోయింది. ముందు ఇంజను, చివర బోగి, 2 మాత్రమే మిగిలినాయి. పడిపోయిన బోగిల్లో వీళ్ళ పేరెంట్స్ మొత్తం టికెట్ పుచ్చుతారు. ఆ లాస్ట్ బోగిలో నేను, ఈ 6 మాత్రమే మిగిలాము. ఎలా ఉంది లైను? దీన్ని బట్టి కథలు వేసుకోండి. ఇది కథ ఏంటి సార్? మరి అదే, నా కథని స్క్రీన్ ప్లే రైటర్ కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథ నీకు ఎవ్వడు తప్పలేడు, నాతో సహా. సార్ ఇంత పెద్ద కథ మీ మీద కుదురుతుందా? నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు, కథ మొత్తం నీ మీదే తీస్తాడులే. ఏమంటావు డైరెక్టర్? సార్ ఇప్పటికిప్పుడంటే మీరే కదా, మీరే కదా. అబ్బా అబ్బా, నువ్వు నాకు తెగ నచ్చావయ్యా. థ్యాంక్ యూ సార్. టైటిల్ ఏంటి? ఇంతకు మీ పేరేంటి? ఆర్కే. ఆర్కే అంటే? ఆర్ అంటే రాత్రంతా, కే అంటే కవుగిలితా. సార్ ఆర్కే మార్చేద్దాం సార్, బీకే అని పెడదాం. బీకే అంటే బృందావనంలో కృష్ణుడు. ఇదేమో టైటిల్ సార్, ఆర్కే ట్యాగ్లైన్ సార్. గెట్లనా సార్? ఆహా, బృందావనంలో కృష్ణుడు, రాత్రంతా కవుగిలితా. బాగుంది బాగుంది. బాగున్నారా సార్? నిజంగా బాగున్నా. టైటిల్ బాగుంది, ఇది బాగాలేదు. డైరెక్టర్ సార్ లోపల రావయ్య. రావయ్య, రా డైరెక్టర్. ఇందా, నేను షాకింగ్ ఫీల్ అయ్యావా? నేను కూడా షాకింగ్ ఫీల్ అయ్యానయ్యా మిమ్మల్ని చూసి. ఇదిగో నా మాటిని, ఆ 6 పెట్టి ఓ 4 సీన్లు తీసి అర్జెంట్ నా చేతికి ఇచ్చి అది తీసుకెళ్లి ఫైనాన్షియల్కి ఇస్తాను. వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా? సార్ ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్. నేనేమన్నా ఆ టైప్ సినిమా తీద్దామన్నా? సార్ అలా కాదు సార్, ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు. సాంగో గింగో నా మీద స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఫినిష్ చేయి. ఏమంటావు? నువ్వు ఇంకేం మాట్లాడకయ్యా, నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇదిగో గోపికలు అందరూ లెగండి, మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగుతో. వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్, ఇతను డైరెక్టర్ ఎరగదీస్తాడు. ఇదిగో డైరెక్టర్, నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షాట్ పెట్టుకో, నేను మా గోపికలతోటి మంచి సాంగ్ పెట్టుకొని టచ్ చేసుకుంటాను. అవునవును, ఆ హీరో వెయిటింగ్లో ఉన్నాడు.
యా సార్ చెప్పండి, ఒక సినిమాతో ఇంత గొప్ప పేరు వచ్చింది, నెక్స్ట్ మీ కమిట్మెంట్స్ ఏంటి? ఏ మూవీస్ కమిట్ అయ్యారు? ప్రస్తుతానికి ఇంకా ఏం కమిట్ అవ్వలేదు. ఎటువంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు సార్? హీరో హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్, ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్, ప్రొడ్యూసర్ కి బెనిఫిట్. దిస్ ఇస్ మై ఫైనల్ సార్, కమిట్మెంట్. మీరు తీసింది మొదటి సినిమా అయినా అనుభవంతో ఆవిష్కరించిన సీన్స్, సాంగ్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? సో ఇప్పుడు నేను చాలా హ్యాపీ మూమెంట్ లో ఉన్నాను. దయచేసి దీన్ని ఎంజాయ్ చేయనివ్వండి. తర్వాత కలుసు. సార్, యువర్ ఫిల్మ్ విల్ బి ఆసమ్. Yeah. వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్? హూ ఇస్ యువర్ నెక్స్ట్ హీరో? లగండి వాట్ టైప్ ఆఫ్ మూవీ యువర్ గోయింగ్ టు లగండి లగండి I have some plans. లగండి ఇక్కడ మీరు లెగిస్తే మేము పని చేసుకుంటాం. నువ్వా? నేనే. మరి వీళ్ళంతా ఏరే? వాళ్ళు బయట వాళ్ళ పనిలో ఉన్నారు. ఓ ఇది కళ. లెగిస్తే మా పని మేము చేసుకుంటాం. లగండి. అలా లేవడో చీపురు కట్ట తిరగే కళాదోళ రెండు తీరిపోతాయి యాదవకే. ఇంతకీ చేసింది వన్ డే షూటు, అందులో వీడు తీసింది ఒక షాటు. నీ అబ్బ రాత్రి పదకొండు నిద్ర లేకుండా చేస్తున్నావు కదా. ఒక చాయ్ పట్టరా, గరం గరం చాయ్. వేడిగా ఉండాలి రోయ్. ఏంటయ్యా రోజు వచ్చి దుబ్బుతున్నావు? సార్ సార్ అలా మాట్లాడకండి సార్. దయచేసి నేను చెప్పేది వినండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. తనతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్. సార్ అన్న బిజీగా ఉన్నాడయ్యా. సార్ 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 ఏమండి రమేష్ గారు, వెళ్ళరండి. వస్తున్నా. ఆ డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్లు ఎత్తట్లేదు, ఎక్కడున్నారో తెలియట్లేదు, ఏం చేస్తున్నారు అసలు తెలియట్లేదు. మీరేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. ఓకే అన్న, మీరు ఆ పనిలో చూసుకుంటాగా. వెళ్ళండి. నాకు వదిలేయండి. హలో, మీ పేరేంటి? మిమ్మల్ని అండి. మీ పేరేంటో చెప్పండి. మీ లుక్స్ చాలా బాగున్నాయి. ఇంతకీ మీ గొడవ ఏంటి? మీరు ఫ్రీగా ఉంటే కలిసి కాఫీ తాగుదామని. జానకి, ఏ జానకి, జానకి ఆగు. జానకి, నువ్వేంటి ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఏదో పని మీద చాలా బిజీగా ఉన్నట్టున్నావు. అదేం లేదే. నేను అంతా చూసా. బాగానే బతిమాలుతున్నట్టున్నావు. ఆ పని అయిపోయాక రా. ఆగు. మీ ఆడవాళ్ళకో దండం, మీతో పుట్టిన అనుమానాలకు మరో దండం. నేనేంటి అమ్మాయిలతో మాట్లాడటం ఏంటి? షూటింగ్లో తప్ప మరి అమ్మాయితో మాట్లాడిందే లేదు. ఎప్పుడు కెమెరా ముందే కదా, కొంచెం రియల్గా ట్రై చేద్దాం అనుకున్నాను. యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటాయో అని. ఇదిగో చూసాక రియాక్షను. పద బండెక్కు ప్లీజ్, దండం పెడతా పద. పద్యానికి పద. అరే ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా, సాంగ్ కి లీడ్ సీన్ కనెక్ట్ కావట్లేదు, అదే ఆలోచిస్తున్నా. అరే అందులో ఆలోచించడానికి ఉందిరా భాయ్. మన జానకి శ్రీరామ్ ఇద్దరున్నారు కదా, వాళ్ళని ఊహించుకో. గట్టాలు గట్టాలు తన్నుకొస్తుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు? కదా నా పేరుకు ముందు 4 అక్షరాలు ఎట్లా తీసేయాలా అని ఆలోచిస్తున్నారా? ఏంటో అవి? అసిస్టెంట్, సహాయక. అది తీసేస్తే డైరెక్టర్ అవుతారా? అదే తీయకపోతే ఇక సీన్ ఏం తీస్తా, డైరెక్టర్ ఏం అవుతానో ఆలోచిస్తున్నా. అందుకే ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక తీ. ఏంటి శ్రీరామ్తో నువ్వు మరీ అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు. హే, నీ ఆలోచనలు నా మీద రుద్దకే. ఎందుకంటే మా మధ్య ప్రేమ లేదు. మరి ఒకరినొకరు ఇష్టపడ్డాం అంతే. అది ముదిరితేనే ఇది అయ్యేది. పాపం శ్రీరామ్. అబ్బా, నీకు దండం పెడతాను తల్లి, నా బంగారు చెల్లి. నీలా నేను ఆలోచించలేను. దయచేసి లేని ఐడియాస్ నాకు ఇవ్వకు ప్లీజ్. నన్ను వదిలే. ఏ మార్నింగ్ డ్యూటీయా? పడుకో. కనీసం ఈ బిస్కెట్ అన్న తినవే. నాకు ఆకలిగా లేదు. ఏమైంది? ఇది మార్నింగ్ నుంచి ఏం తినట్లేదు. అవునా? ఎందుకనరా? మీరు మనీ కోసం బాధపడుతున్నారు కదా. అవును. మా ఫ్రెండ్ వేయమన్నాను, ఇంకా రాలేదు. అవునా? వేయమన్నావు కదా, వస్తుంది ఇవాళ కాదు రేపు. అవును, నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్. బిస్కెట్ ఇదిగో పెడతానా, తిన. ఇంకొంచెం ఇంకొంచెం. అన్నా ఇదిగోన్నా సత్తిగాడు. నమస్తే అన్న. మా కర్మలకు ఏడ్చిందిరా. మీ అందరూ చాలా బిజీ కదా, మీ డైరెక్టర్ ఫోన్ కూడా ఎత్తట్లా. అది కాదన్నా. ఏది కాదురా? మిమ్మల్ని నేను ముప్పొద్దులో మేపుతుంటే మీరెళ్ళి ఆర్కే జఫా గారి దగ్గర చేరుతారా? ముందు నా విషయం తేల్చమని చెప్పు. మంచి
అన్న ఫోన్ లేపుతలేడన్నా. తీయడరా తీయడు. స్క్రీన్ ప్లేలు డైలాగులు రాసుకునే బ్యాచ్ కదా మీది. నువ్వు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తున్నావని అడిగి తెలుసు. అర్థమైందా? రేపు సాయంత్రం లోపు మా డబ్బులు మాకు రాలేదనుకో, నీ బాడీలో మాకు కావాల్సిన పార్ట్ మేము తీసుకుంటాం. సిల్వర్ స్క్రీన్ శంకర్ ఇలా లేకపోతే రూపాయి కూడా ఇవ్వరండి. సినిమా ఏమనుకుంటున్నారు? అరే ఆ శంకరన్న కొట్టుడు తిట్టుడు బెదిరించుడు చూస్తుంటే భయం అవుతుందిరా. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాంరా? అయినా సడన్గా ఎందుకంత సీరియస్ అయ్యాడు? అంటే ఆర్కే గారి దగ్గరికి వెళ్ళావానా? వీడు తప్ప మనకి ఇంకెవరు లేరా ఏంటి? నువ్వు ఇందాక ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే తెలుసుండేదిరా. నిజంగా భయం అవుతుందిరా. రే అరే చూడండి మీకోసం ఏం తీసుకొచ్చాను. రే ఏంట్రా నవ్వుతూ నవ్విస్తుండేవాడు ఇలా ఏడుపు మొహం పెట్టాడు, ఏమైంది? అది శంకరన్న. అర్థమైందిరా, ప్రతి ఒక్కడో బెదిరించేయడమే. వాడి అవసరానికి వాడు మనకు అప్పిచ్చాడు. తీసుకున్న అప్పుకి 4 ఏళ్ళ నుంచి వడ్డీ కడుతున్నాం. అసలు కంటే వడ్డీనే ఎక్కువ ముట్టింది వాడికి. మన అవసరం వాడికి ఎంత ఉందో వాడి అవసరం కూడా మనకు అంతే ఉంది. ఎందుకురా భయపడ్డాం? మనిషిని భయపెట్టేది భయం. ఆ భయానికే మనిషిని చూస్తే భయం రావాలి. భయపడుతూ ఎన్నాళ్ళు బతుకుతాంరా? అది కాదురా, ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. ఉంటారా, అందరూ అలాగే ఉంటారు. ముందు మనం ప్రతిదానికి భయపడ్డాం, ప్రతి విషయాన్ని బయట పెట్టడం వల్ల అందరికీ అలసైపోతున్నాం. ముందు మనలో భయాన్ని బయటికి తీసేయాలి. ప్రతి ఒక్కడికో టైం నడుస్తుంది. ఇప్పుడు ఆ శంకర్ గాడికి నడుస్తుంది. వాడి విషయంలో మీరేం భయపడకండి, నేను డీల్ చేస్తాను. సరేనా? ఎరా వెళ్ళరా అన్నా. అక్కడికి వెళ్ళావా? వెళ్ళాను. 15,000 ఇచ్చాడన్నా. నీకు ఎలా కనపడుతున్నారా? నేను అడిగితే కనిపా మీరు అడిగాక ఇద్దాం. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళా. సరే అన్న. శంకరన్న, మేము నీ గురించి తప్పుగా మాట్లాడాం, మీ విషయంలో తప్పుగా ప్రవర్తించావా? రే నువ్వు ఉండరా. ఉన్నప్పుడల్లా డబ్బులు కడతానే ఉన్నాం కదా. నీ ఫోన్ ఎత్తనంత మాత్రాన్ని మా వాడిని పిలిపించి కొట్టించిందే కాకుండా మా పాటలు తీసేస్తా అన్నావంట. ఏం తప్పు చేసాం? నీ లెక్క ఎంతో చెప్పు, ఇచ్చేస్తాం. ఓ టైం చెప్పి ఆ టైం కల్లా కట్టేస్తాం. డబ్బులు గిబ్బులు పక్కన పెట్టే, వడ్డీ అసలు ఇవ్వక్కర్లేదు, అసలు డబ్బులే ఇవ్వక్కర్లేదు. ఓకేనా? మరి ఎందుకంత రచ్చ చేయాల్సిన అవసరం వచ్చిందయ్యా. నేను మిమ్మల్ని నమ్మి ఫైనాన్షియల్ గారు అప్పు తెచ్చాను. మీరేమో జఫాగడ్ ఆర్కే గడ్ ఆఫీస్లో కనిపించారంట. ఆడు ఊరుకుంటాడా? నా మీదకి ఎక్కేశాడు, నేను ఇంటి మీదకి ఎక్కేశాను. ఆడిని చల్లబచ్చాలనే ఉద్దేశంతో కానీ మిమ్మల్ని కించపరచాలని కాదు. అయినా ఆ మొత్తం దానికి మీ అందరూ కట్టకట్టుకుని ఇలా వచ్చేలా? వద్దన్నా, కుదరదు. ఇంతవరకు వచ్చాక మనకు కుదరదు. ఇదిగోండి ఈ 5,000 ఉంచండి. అండి గిండి ఎందుకురా బాబు? నన్ను అర్థం చేసుకుంటారా? కావాలంటే 25,000 50,000 నేనే తిరిగిస్తాను. నా బాధ అంతా డబ్బు కోసం కాదు. మీరెళ్ళా జఫా కంపెనీ ఆర్కే గారి దగ్గర ఎక్కడ ఇరుక్కుంటారని నా భయం అంతే. అర్థం చేసుకోండి. అన్నా, ఇక్కడ ఒకరంటే ఇంకొకరికి పడదు. పైగా ఒకరు ఎదిగారంటే ఎదుగుతున్నారంటే ఏడ్చేవాళ్లే ఎక్కువ. అందరూ మీలాగే ఉంటారా? ఏదో సినిమా ఆఫీస్ అని తెలిసి వెళ్లారు. ఇందులో తప్పే ఉంది. సరే సరే సరే, ముందు ఆ 3 నుంచి బయటకు వచ్చేసేయండి. ఏదో పెద్దవాడిని కొంచెం టెన్షన్ పడ్డానంతే. నువ్వేనా చెప్పమ్మా? అన్న చెప్పింది విన్నారు కదా, ఓకేనండి. ఇప్పుడు నుంచి అందరం కలిసే ఉంటాం. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎక్కడైనా అందరం కలిసే ఉంటాం. ఓకేనా? అందరం కలిసి టీ తాగుదాం పదండి. రారా పదరా, పెద్దానికి అలుగుతావు డైరెక్టర్ లాగా. రా లోపలికి. మీ ముగ్గురు క్లోజప్ లో హాలీవుడ్ క్వీన్స్ లా ఉన్నారు. మరి మేమెలా ఉన్నాం? మీరిద్దరు మాలీవుడ్ అంటే మలయాళం మ్యాంగోస్ లా ఉన్నారు. మరి మాది ఉంచారా? లెంత్ ఎక్కువైందని తీసేసారా? చచ్చా, నీకేంటి గంధపు చెక్క. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.